క్రైస్తవ దైవ మర్మములు ఫిబ్రవరి 11. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునవలెను. నిర్గమ 25:1-2. దేవుని పని కొరకు కానీ ఆయన పరిశుద్ధాలయము కొరకు కానీ తప్పుడు ఉద్దేశముతోనూ బలవంతముగాను ఇచ్చు ఏ అర్పణను ఆయన అంగీకరింపడు. నీకున్నదంతయు నీ కొరకేమీ దాచుకొనకుండా ఉత్సాహముతో దేవునికి ఇచ్చుట అను రహస్యమును నీ వెరుగుదువా? నీకున్న శ్రేష్టమైన దానిని దేవునికి ఇష్టపడదవా? మనఃపూర్వకంగా అర్పించే అర్పణయే నాకు కావలెనని దేవుడు చెప్పెను. ఇందులో ఒక రహస్యం ఉన్నది. అది ఏమనగా, మనఃపూర్వకంగా శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చుటయే ప్రార్థన అయినను, బోధించుట అయినను, ఇతరులను దర్శించుట అయినను, ఏ సేవ అయినను సంతోషముగా చేయవలెను. భిక్షమెత్తి లేక బలవంతముగా సంపాదించిన డబ్బును దేవుడు తన సేవ కొరకై ఎన్నడూ కోరడు. మానవులు దానిని అంగీకరించవచ్చును కానీ దేవుడు ఎన్నడూ దాన్ని అంగీకరించడు. అట్టి దానిని ఆయన అసహ్యించుకొనును. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రకారము మనం ఆయనకు సమస్తమును ఇవ్వవలెను.